రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా రాజనగరం దివాన్ చెరువు ఫ్రూట్స్ మార్కెట్ సమీపంలో భారీగా మంటలు చెలరేగాయి. మంటలను చూసి భయంతో పరుగులు తీశారు పబ్లిక్. దివాన్ చెరువు ఏఎస్ఆర్ ఫ్రూట్స్ మార్కెట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లుగా అనుమానిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజనగరం దివాన్ చెరువు ఫ్రూట్ మార్కెట్ సమీపంలో భారీగా మంటలు చెలరేగాయి. మంటలను చూసి భయంతో పరుగులు తీశారు స్థానికులు. దివాన్ చెరువు ఏఎస్ఆర్ ఫ్రూట్స్ మార్కెట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లుగా అనుమానిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ ఫోన్లో అందిస్తారు. మోహన్. థ్యాంక్ యూ శక్రి. మనం చూసుకోవచ్చు, ఇప్పుడు విపరీతమైన తూర్పుగోదావరి జిల్లాలో ఎండలు పెరుగుతున్న నేపథ్యం కావచ్చు. అలాగే ఏదైతే ఈ రాజానగరం నియోజకవర్గం దివాన్ చెరువు ప్రాంతం ఉంది. ఇక్కడ NH-16 కి సమీపంలో రోడ్డు మీదకి ఈ ఫ్రూట్ మార్కెట్ అనేది చాలా ఫేమస్. ఇక్కడ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని ఏరియాస్ కి ఇక్కడ నుంచి భారీ ఎత్తున ఫ్రూట్స్ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. వీటన్నిటిలో కూడా ప్రజలు కూడా చాలా పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి కొనుక్కోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడు ఆ హైవే పక్కనే కావడంతో ఎవరికి వారికి అందుబాటులో ఉంటాయి ఫ్రూట్స్. అయితే ఇక్కడ చిన్న చిన్న కోల్డ్ స్టోరేజ్ లాగా ఈ ఫ్రూట్ స్టాల్ యజమానులందరూ కూడా ఒక 4-5 కలిసి ఒక చిన్న చిన్న గిడ్డంగుల్లాగా ఏర్పాటు చేసుకొని వాటిల్లో ఈ స్టాక్ పెట్టి ఉంటాయి. దీనిలో ఏదైతే ఒక ఏఎస్ఆర్ ఫ్రూట్స్ సంబంధించినటువంటి ఆ గిడ్డంగిలో షార్ట్ సర్క్యూట్ అని అంటున్నారు, కానీ ఇంకా అది నిర్ధారించలేదు. యాక్చువల్ గా ఇప్పుడు ప్రస్తుతానికి ఫైర్ యాక్సిడెంట్ అక్కడికి వచ్చి, ఎందుకంటే భారీ పెద్ద ఎత్తున పొగ కమ్మేయడంతో అక్కడికి ఉన్నటువంటి వ్యాపారులందరూ కూడా షాపులన్నీ వదిలేసి రోడ్డు మీదకి పరిగెత్తడం అనేది భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. అక్కడ అగ్నిమాపక సిబ్బంది మాత్రం వెంటనే హుటాహుటిని అక్కడ సంఘటనా స్థానాలకు చేరుకొని పంటలను అయితే ప్రస్తుతానికి అదుపు చేశారు. అక్కడైతే ఎవరికి కూడా ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు, కానీ పెద్ద ఎత్తున ఆస్తి నష్టం అయితే జరిగింది. ఎందుకంటే ఫ్రూట్స్ అన్ని కూడా చాలా కాస్ట్లీ ఫ్రూట్స్ కూడా అక్కడ గిడ్డంగిల్లో భద్రపరుస్తూ ఉంటారు. మనం అన్ని రకాలైనటువంటి ఫ్రూట్స్ కూడా అక్కడ ఈ మంటల్లో అగ్ని ఆహుతాయని చెప్పుకోవాలి. ఇక్కడ మనం చూసుకుంటే అది దివాన్ చెరువు సమీపంలో ఏదైతే ఇటీవల మనం చూసుకోవచ్చు, ఒక వారం రోజుల క్రితంలోనే ఇక్కడ దివాన్ చెరువు సమీపంలో ఉన్నటువంటి దట్టమైన అడవుల్లో కూడా ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అలాగే శ్రీరాంపురం సమీపంలో కూడా అటవీ ప్రాంతంలో కూడా భారీ మంటలు చెలరేగిన ఘటనలో మరొక ముందే ఏదైతే ఈ అగ్ని ప్రమాదం జరగడంతో ఈ దివాన్ చెరువు హైవే మీద ఈ అగ్ని ప్రమాదం జరగడంతో ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళనతో ఉంటున్నారు, బెంబేలు ఎత్తుతున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ తూర్పుగోదావరి జిల్లా ఏదైతే హైవే సమీపంలో జరిగినటువంటి ఈ ఘటన చుట్టుపక్కల అడవిలు ఉన్నాయి. ఈ ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ సిబ్బంది మాత్రం హుటాహుటిని వచ్చి అక్కడ మంటలు అదుపు చేయకపోతే మాత్రం చాలా పెద్ద ప్రమాదం నెలకొనే పరిస్థితి కనబడుతుంది. అక్కడ అయితే ఇప్పటి వరకు అయితే ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు. ఏదైతే నష్టాన్ని మాత్రం అంచనా వేస్తున్నారు ఈ ఫైర్ సిబ్బంది అందరూ కూడా, వాళ్ళందరూ కూడా ప్రాథమికంగా అయితే మాత్రం అది షార్ట్ సర్క్యూట్ వల్ల అయ్యుండొచ్చు అని చెప్పేసి మాత్రం అధికారులు చెబుతున్నారు. చిక్కరి. రైట్, థ్యాంక్ యూ మోహన్.